స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అమ్మ, నాన్న, చెల్లి అంతా అనుకున్నట్టు జరిగితే ఇది చదివే టైంకి మీ కళ్ళు నీటిలో మునిగిపోయి ఈ అక్షరాలు సరిగ్గా కనబడవు. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు కూడా నేను రాస్తుంది సరిగా కనబడటం లేదు. కొడుకు దూరంగా వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉత్తరం రాస్తే ప్రయోజకుడు అంటారు. అదే కొడుకు ఇలా పక్క గదిలో కూర్చొని దూరం అయిపోవడానికి ఉత్తరం రాస్తుంటే పనికిమాలి వెదవా, పిరికి వెదవా, ఇంకా చాలా అంటారు అనుకుంటా. నాన్న, నేను ఓడిపోయాను నాన్న. మీరెంత చెప్పినా వినకుండా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, వెండి తెర మీద చూసిందే నిజం అనుకుని పిచ్చోడ్లా దారిలో పరిగెత్తాను. గమ్యం తెలియక అలసిపోయి చివరికి ఏం చేయాలో అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక ఇటు మీతో ఉండలేకపోతున్నా. ఈ అలసిన ప్రయాణంలో చివరిగా నేను తెలుసుకుంది ఏంటంటే, హీరో కొడుకు హీరో అవుతాడు, డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవుతాడు, పాలేరు కొడుకు పాలేరే అవుతాడు. మీరిచ్చిన జీవితం ఇది. మీకు ఇవ్వలేకపోయా, నేను తీసుకోలేకపోయా. అందుకే చనిపోవాలనుకుంటున్నా. టేబుల్ మీద పెట్టిన పాలు తాగావా? తాగానమ్మా. నాన్నగారు పిలుస్తున్నారు, ఒకసారి బయటికి రా. అలాగే వచ్చేప్పుడు గ్లాస్ తీసుకురా. నేను వచ్చేస్తాను రా, పెళ్లి టైం కల్లా వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడుకో. అమ్మా, గ్లాస్ తీసుకో. నేను నాన్న అన్నవరం వెళ్తున్నావురా. వాళ్ళ ఫ్రెండ్ కొడుకు పెళ్ళట. ఏంటమ్మా సడన్గా? రేపు వెళ్ళొచ్చుగా. 2 నెలల ముందే చెప్పాడు రా, నేనే పనిలో పడి మర్చిపోయాను. ఇప్పుడు వీడిదే ఫోను. చాలా గొడవ చేస్తున్నాడు రా. మళ్ళీ ఎల్లుండికి వచ్చేస్తాంగా. మీ నాన్న గురించి తెలియందా? ఎప్పుడు లాస్ట్ మినిట్ కంగారేగా. ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకురా, చెల్లి ఒకరితో ఉండిపోతుంది. అవునన్నయ్య, రేపు నా క్లాస్ కూడా లేదురా. నువ్వెక్కడికి వెళ్ళావుగా? అయినా నీకు బయట పనే ఉందిరా, ఇంటి పట్టినే ఉండి చెల్లిని జాతా చూసుకో. నేను ఎక్కడికి వెళ్తాను? అన్నిసార్లు అంటారు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. అన్నీ వండి వంటింట్లో పెట్టాను, చెల్లి పెడుతుంది. లేట్ చేయకుండా తిని పడుకో అమ్మా. సరే అమ్మా. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మీ ప్రేమను తీసుకోలేకపోతున్నా. నేనేమైపోతున్నానో మీ బెంగను తీర్చలేక, చేతకాక ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎప్పటికైనా సినిమా తీస్తాను, తీసాక మీరు చూస్తారు. చూశాక నలుగురు మధ్యలో నిల్చొని నా కొడుకు పెద్ద డైరెక్టర్ అయ్యాడని గర్వంగా చెప్తారు అన్న నా కళ కలగానే మిగిలిపోయింది. ఒక పెద్ద కంపెనీలో ఇంజనీర్గా చూడాలనుకున్న మీ కళ కూడా కలగానే మిగిలిపోయింది. అటు మీ కళను నెరవేర్చలేకపోయాను, ఇటు నా కళను నిజం చేసుకోలేకపోయాను. కన్న కళ కోసం బ్రతకలేనప్పుడు, కన్న వాళ్ళ కళను నెరవేర్చలేకపోయినప్పుడు మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉండడం నా వల్ల కాదనిపిస్తుంది. అందుకే చనిపోదామని నా సినిమాకి నేనే శుభం రాసేసుకుంటున్నా. చెల్లి, నీకు తోడు చూడకుండానే తప్పించుకుంటున్నా. నన్ను క్షమిస్తావు కదూ?
అన్నయ్య అమ్మ నాన్న బయలుదేరుతున్నారా, ఒకసారి బయటికి రా. ఒరే నాన్న, కథలు కబుర్లు అంటూ రాత్రంతా మెళుకువగా ఉండక తొందరగా తిని పడుకో అమ్మా. చూసావారా ఆ అమ్మకి నీ మీద ఎంత ప్రేమో. నన్ను అసలు పట్టించుకుందా, నీకెన్ని జాగ్రత్తలు చెప్తుందో చూడు. రేపు మేము లేకపోయినా నిన్ను చూసుకోవాల్సింది వాడేనే. నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయినా మమ్మల్ని చూసుకోవాల్సింది వాడేనే. పాపం పిచ్చి వెధవా, వాడినెవరు చూసుకోవాలి? అమ్మా ఏంటమ్మా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు. వెళ్ళు, డాడీ వెయిట్ చేస్తున్నారు. చెల్లి వెళ్ళెదుర్రా. బాయ్ అమ్మా, బాయ్ నాన్న. ఒరే అన్నయ్య, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అర్జెంట్ పని ఉంది, బయటకు వెళ్తున్నా. ఏంటన్నయ్యా, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావా? వచ్చేస్తాను కదా. నన్ను కూడా తీసుకెళ్ళన్నయ్యా, ప్లీజ్ రా. అబ్బా చెప్తే అర్థం చేసుకోవేంటి? అమ్మ ఏం చెప్పింది? నన్ను అత్తారింటికి తీసుకెళ్లే వరకు నువ్వే నన్ను చూసుకోవాలని చెప్పిందిగా. ఇప్పుడు ఎందుకంత ఓరహించేస్తున్నావు? చిన్న సినిమా పని ఉంది, వెళ్ళాలి. నీకు తెలుసు కదరా నాకు భయమని. మరి రాత్రంతా ఎలా ఉండమంటావు? ఇప్పుడు నువ్వు వెళ్ళాలి, ఏం చేయమంటావు? పోనీలే, నీ లైఫ్ కదా, వెళ్ళు. నువ్వు మంచి పేరు తెచ్చుకోవడమే మా కోరికన్నయ్యా. నేను ధైర్యంగా ఉంటాను, నువ్వు వెళ్ళన్నయ్యా. ఆల్ ది బెస్ట్. హై బాబోయ్, అదేంటన్నయ్యా, చూడ్డానికి కామెడీ ఫెలో అనుకున్నాను కానీ సెంటిమెంటల్ ఫెలోవే. పదా ఎదురొస్తా. నేను ఎదురొస్తే నీ మూవీ ఓపెనింగ్ మొదలైపోద్ది. నీ సినిమా కష్టాలకి శుభం కార్డు పడిపోద్ది. ఎదురెందుకు, పద కలిసే వెళ్దాం. ఒక్క నిమిషం. వద్దు, చావద్దు. అదొస్తే ఆపే శక్తి ఎవరికీ లేదు. కానీ చావాలన్న ఆలోచన నీ మైండ్లోకి రాకుండా ఆపే మనోధైర్యం మాత్రం నీకుంది. చావు దేనికి సమాధానం కాదు, నీ వాళ్ళ పతనానికి మూల కారణం. నీకేం జరిగిందో అది నువ్వు కాదు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావో అది మాత్రమే నువ్వు. Destiny will never be the death. Destiny is the hope.